ఇవాళ జత్వాని అంశమే కాదు, ఏపీ ఫైబర్ నెట్ సంబంధించినటువంటి అంశంలో కూడా మధుసూదన్ రెడ్డి తాజాగా జగన్మోహన్ రావును కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అప్డేట్ కూడా ఒకసారి సత్య దగ్గరికి వెళ్దాం. సో ఫైబర్ నెట్ సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే కూడా దీని విషయం వెలుగులోకి రావడం, సో దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇంకా దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతోంది. జగన్మోహన్ రావు పైన తాజాగా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. కానీ దీని విషయంలో పూర్తి స్థాయిలో ఇంకా చర్యలకు పాల్పడేటువంటి తీసుకోవాల్సినటువంటి అంశాలేంటి, ఇంకా ఈ విచారణ ఎప్పటికి పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంది సత్య? ఏపీ ఫైబర్ నెట్ను అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకుంది గత ప్రభుత్వం. అయితే ఆ ఏపీ ఫైబర్ నెట్ని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించడంతో పాటు ఏపీ ఫైబర్ నెట్కు ఉన్నటువంటి కనెక్షన్లు ఏమున్నాయో భారీగా పడిపోయినా చివరకు కనెక్షన్ల ఆదాయాన్ని కూడా సొంత అవసరాలకు ప్రభుత్వం వాడేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో దీనికి ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటికే సస్పెండ్ చేసింది. తాజాగా ఈడీ జగన్మోహన్ రావును కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇందులో జరిగిన అక్రమాలకు సంబంధించి రెండవ రోజు మూడవ రోజు అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఏపీఎస్ఎఫ్ఎల్ ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్కు సీల్ చేసి లోపల మైక్రో ఆడిటింగ్ నిర్వహిస్తామని చెప్పి సంబంధిత శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా అప్పట్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి మైక్రో ఆడిటింగ్ అయితే కొనసాగిస్తామని చెప్పి చెబుతున్నారు. అయితే మైక్రో ఆడిటింగ్ ఎన్నాళ్ళు కొనసాగిస్తారు, ఎన్నాళ్ళు చేస్తారనేది ఇప్పటికి కూడా తేలని పరిస్థితి. అసలు ఏమేమి అందులో లూప్ హోల్స్ ఉన్నాయి, ఏమేమి తప్పులు ఉన్నాయనేది ఇప్పటివరకు ఏమైనా బయటకు వచ్చాయా, ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉందా లేదా అనేది కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే ఏపీఎస్ఎఫ్ఎల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి అంటే ఏపీ ఫైబర్ నెట్లో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కడప ప్రాంతానికి, ముఖ్యంగా పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి వందలాది మందిని ఉద్యోగుల్లా చెప్పించారు. వీరందరికీ కూడా జీతాలు కూడా ప్రతి నెల చెల్లిస్తూ వచ్చారు. అయితే వీరెవ్వరూ కూడా ఏపీ ఫైబర్ నెట్లో కనిపించరు. వాళ్ళ పేర్లు మాత్రం కనిపిస్తాయి, వారికి జీతాలు మాత్రం చెల్లింపబడతాయి. కాబట్టి వీళ్ళంతా ఎవరు? కడప జిల్లా పులివెందులకు సంబంధించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరి పేర్లు ఇందులో చొప్పించి వైసీపీకి సంబంధించిన వారి పేర్లు, వారికి జీతాలు చెల్లించుకుంటూ వచ్చారు. ఇది అతిపెద్ద కుంభకోణంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ అధికారాన్ని పూర్తి స్థాయిలో అప్పటి ఎండీ దుర్వినియోగం చేయడం, అదేవిధంగా అందులో పనిచేసినటువంటి కీలకమైన అధికారులందరూ కూడా దుర్వినియోగం చేయడం జరిగింది అనేది స్పష్టమవుతోంది. దీన్ని మైక్రో ఆడిటింగ్ పేరుతో మరింత ఆలస్యం చేయడం, ఇప్పటివరకు చర్యలేమీ తీసుకోకపోవడం, తాజాగా ఈడీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి ఉన్నటువంటి జగన్మోహన్ రావు మీద చర్యలు మాత్రం తీసుకున్నారు. అయితే వీరిలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, వారిని ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారా, ఎప్పుడు చేయబోతున్నారు అనేది ఇప్పటి వరకు అయితే ఇంకా తేలని అంశం. కాబట్టి ఒకవైపు ఏపీఎస్ఎఫ్ఎల్లో అక్రమాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నా, ఆ సంస్థను నిర్వీర్యం చేసేందుకు చేసిన ప్రయత్నాలని కంటికెదురుగా కనిపిస్తున్నప్పటికీ కూడా దాన్ని ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదు. మరోవైపు వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఏపీ ఎండీసీకి సంబంధించి ఆయన విదేశాలు పారిపోయే వరకు కూడా ఊరుకుని ఇప్పుడు ఆయన దొరకడం లేదు అనేది చెప్పుకుంటున్న పరిస్థితి. ఆయన పేరెంట్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి నేవీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కానీ నేరుగా ఇతన్ని విదేశాలకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేయలేదు. అప్పట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఈ విషయాల్ని పదే పదే ప్రచురం చేసింది. ఇతను విదేశాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని. కేవలం వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో బేవరేజెస్ కార్పొరేషన్ ఆయన మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం రాడార్లో ఉన్నట్టు కొద్దిసేపటి క్రితం బ్యూరో చీఫ్ రామారావు గారు చెప్పినట్టు రాడార్లో ఉన్నారు. మిగిలిన వారు ఎవరు కూడా దొరకని పరిస్థితి. ఈ టైంలో పోలీసు వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ ఈ పోలీసు వ్యవస్థ ఎందుకు తప్పు చేసిన వారిపై స్పందించడం లేదు, ఎందుకు ఈ నిర్లిప్తత వచ్చింది అనేది కూడా ప్రధాన ప్రశ్నగా అయితే ప్రస్తుతం వినిపిస్తోంది. దీనికి మీరు అన్నట్లుగా ఎందుకు తీవ్ర స్థాయిలో